నమస్తే, వెల్కమ్ టు ప్రజా టీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ భద్రకాళి శాకాంబరి ఉత్సవాలకు సిద్ధం. 15 రోజుల పాటు వైభవంగా వేడుకలు. కర్నూలులో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరం. ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన జాయింట్ కలెక్టర్. జవహర్ నగర్ డంప్ యార్డుపై మళ్లీ రాజకీయం. అరెస్టులపై ఈటెల ఫైర్. సింహాచలం తొలి పావంచ వద్ద ఉద్రిక్తత. షాపుల తొలగింపుతో వ్యాపారస్తుడి ఆత్మహత్యా యత్నం. హైడ్రాకు వ్యతిరేకంగా ప్రజల నిరసన. మా ఇళ్లను కాపాడండి అంటూ ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తొలి గంటల్లో సరైన వైద్యం అందితే ప్రాణాలు కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని వైద్యులు తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రమాద బాధితులకు నీరు తాగించకూడదని, వెంటనే సమగ్ర ట్రామా కేర్ సెంటర్ కు తరలించడం అత్యంత ముఖ్యమని సూచించారు. ఏంటంటే పాలిట్రామా అంటే ఒక పేషెంట్కి మేజర్గా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మల్టిపుల్ ఆర్గన్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో అట్లాంటప్పుడు మల్టిపుల్ డాక్టర్స్ అనేది అవసరం పడవచ్చు. సో అందులో మెయిన్గా ఫస్ట్ పేషెంట్కి యాక్సిడెంట్ అయిన వెంటనే ఎమర్జెన్సీకి వస్తారు. సో ఎమర్జెన్సీకి వచ్చినప్పుడు రోల్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. సో ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంత పెద్దగా యాక్సిడెంట్ అవ్వడం అని అంటే ఏదైనా కార్ యాక్సిడెంట్ లేదా పైనుంచి పడడం కానీ లేదా అసాల్ట్, సో ఇట్లాంటివి జరిగినప్పుడు మల్టిపుల్ ఆర్గన్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ర్యాండమ్గా కాకుండా రొటీన్గా అడిగే డౌట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ యాక్సిడెంట్ అయిన వెంటనే ఏం చేయాలి. సో యాక్సిడెంట్ అయిన వెంటనే చాలామంది చేసే రొటీన్ మిస్టేక్స్ ఏంటంటే వాటర్ తాగిపిస్తున్నారు. అంటే అన్కాన్షియస్గా ఉన్న పేషెంట్కి వాటర్ తాగిపించడం వల్ల లంగ్స్లోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అట్లా కాకుండా కాన్షియస్గా ఉన్న పేషెంట్కే వాటర్ ఇవ్వాలి. అన్కాన్షియస్గా ఉంటే వాటర్ అనేది ఫుడ్ అనేది కానీ ఇవ్వకూడదు. సో అది ఇంకొకటి ఏంటంటే సీన్ సేఫ్టీ. అంటే యాక్సిడెంట్ అయిన ప్లేస్ను బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ ఒక మనిషి ఎవరైనా రోడ్డు దాటుతున్నప్పుడు రోడ్ మధ్యలో యాక్సిడెంట్ అయితే రోడ్ మధ్యలోనే మనం ఏదైనా చేయడానికి ప్రయత్నించకూడదు. ఫస్ట్ ఏంటంటే అంటే కాపాడే మనకి కూడా ఇబ్బంది ఉంటుంది. రోడ్డు మీద అంత ట్రాఫిక్ జామ్ ఉన్నంత కానీ వేరే వెహికల్ వచ్చి మనల్ని ఏమన్నా యాక్సిడెంట్ అవ్వడం కానీ. సో ఏం చేయాలంటే ఫస్ట్ సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళాలి. రోడ్డు మధ్యలో నుంచి రోడ్ పక్కకి తీసుకెళ్ళి అప్పుడు మనం ఏం చేయాలని కూడా స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిట్స్ వస్తున్నప్పుడు బలవంతంగా కూడా మనం ఆపడానికి ప్రయత్నించకూడదు. జస్ట్ లెఫ్ట్ లాటరల్ అంటే ఎడమ పక్కకి తిప్పి పెడితే ఫిట్స్ అనేది దానంతటా ఆగిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని వార్నింగ్ సైన్స్. అంటే ఒక పేషెంట్కి చిన్న ఇంజరీ అయినా కూడా మనకు లోపల పెద్ద గాయం ఉందని ఎట్లా అర్థమవుతుందంటే, సడన్గా ఫిట్స్ వచ్చినా కానీ లేకపోతే అన్కాన్షియస్ అయినా కూడా, లేదు అని అంటే ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నా కూడా, వాంతులు ఎక్కువసార్లు అవుతున్నా, ఎక్కువసేపు తలనొప్పి ఉంటున్నా, సో ముక్కులో నుంచి కానీ చెవుల నుంచి కానీ రక్తం వస్తుంటే, సో ఇట్లాంటివన్నీ వార్నింగ్ సైన్స్. మనకి పేషెంట్కి పెద్ద ఇబ్బంది ఉన్నది మనకి దీనివల్ల అర్థమవుతుంది. సో ఇలాంటప్పుడు మనకు గోల్డెన్ అవర్ అంటారు. అంటే గోల్డెన్ అవర్ అంటే గంట లోపల అంటే పేషెంట్కి యాక్సిడెంట్ అయినప్పుడు చేయగలిగేది ఏంటంటే అవుట్ ఆఫ్ ద హాస్పిటల్ బ్లీడింగ్ అనేది అవ్వకుండా ఆపాలి. బ్లీడింగ్ అవ్వకుండా ఆపడానికి మనం రొటీన్గా చేయగలిగే పద్ధతులు ఏంటంటే, ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో అక్కడ డైరెక్ట్గా ప్రెషర్ పెట్టాలి. తర్వాత వీలైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. కాన్షియస్గా ఉంటే కొంచెం వాటర్ ఇవ్వడం ఇలాంటివన్నీ చేయాలి. సో ఓవరాల్గా ఏంటంటే పాలిట్రామా అంటే ఎక్కువగా ఇంజురీస్ అయినప్పుడు కూడా అన్ని ఇంజురీస్ని తొందరగా డయాగ్నోస్ చేయాలనుకుంటే వీలైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్తే మనకు తొందరగా అవుట్కమ్ అనేది బాగుంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ గ్యాదర్ పర్పస్, సో మన మెడికవర్లో ఇప్పుడు నేను ఎమర్జెన్సీ డాక్టర్ని, తర్వాత ఒకవేళ మనకు బ్రెయిన్కి ఏమైనా డ్యామేజ్ అయితే న్యూరోసర్జరీ డాక్టర్ ఉన్నారు. అండ్ అలాగే ఏమన్నా రక్తనాళాలకి దెబ్బ తగిలితే అండ్ లేకపోతే గుండెకి ఏమైనా ఇబ్బంది, ఛాతికి ఏమైనా ఇబ్బంది అవుతే సిటీవే సర్జన్ సార్ ఉన్నారు. అండ్ పొట్టులో అబ్డామిన్లో ఏమైనా ఆర్గాన్స్ ఇంజురీ అయితే దిలీప్ సార్ ఉన్నారు, సర్జికల్ గ్యాస్ట్రో. ఆఫ్టర్ దట్ అంతా ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్కి ఫర్దర్గా ఐసీయూ ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో అందుకని మనకు ఉపేంద్ర రెడ్డి సార్ ఉన్నారు. సో ఫర్దర్గా సార్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ. ట్రామా అవేర్నెస్ ఎందుకంటే ఇది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ యంగ్ పీపుల్ ఫర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్. అంటే దీనివల్ల డెత్లు జరుగుతూ ఉంటాయి. అయితే ఇది ప్రివెంటబుల్లా కాదు అంటే ప్రివెంటబుల్. అందుకే మనం అందరికి కూర్చొని మాట్లాడతాం ఎలాగ ప్రివెంటబుల్ చేయగలం, ఈ కాజెస్ ఏంటో చూద్దాం. మోస్ట్ కామన్ కాజ్ ఏమవుతుంది, చాలామంది స్పీడ్గా
బైక్ డ్రైవ్ చేయడం కానీ కార్ డ్రైవ్ చేయడం వల్ల కానీ జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు హెల్మెట్ వేసుకోకపోవడం వల్ల కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల కానీ ఏదైనా డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ మాట్లాడడం కానీ మందు తాగి డ్రైవ్ చేయడం వల్ల కానీ ఈ యాక్సిడెంట్లు జరుగుతాయి. దీనివల్లనే చాలా వరకు 99% యాక్సిడెంట్లు జరిగి చాలా వరకు చనిపోతారు. అయితే యాక్సిడెంట్ జరిగిన వాడు బతికించవచ్చు. 99% ప్రివెంట్ చేయొచ్చు. ఎలా అంటే ఇమీడియట్గా ఆ కాజ్ ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కరెక్ట్గా ఇవ్వగలిగి ఇమీడియట్గా పక్కన ట్రామా సెంటర్ తీసుకెళ్ళగలిగితే 90% మనం సేవ్ చేయగలం. జస్ట్ ఎందుకు జరుగుతున్నాయంటే మెడికల్ డిలే, వాళ్ళు డెసిషన్ తీసుకోకపోవడం వల్ల, ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల చాలా వరకు 90% డెత్స్ జరుగుతున్నాయి. అయితే నీ కార్డియాక్ సర్జన్గా నేనేం చేయగలను అంటే నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుందంటే చెస్ట్ ఈ సెంటర్ భాగంలో ఉన్న ఎనీ పార్ట్ డ్యామేజ్ అయితే నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంటే చెస్ట్ ట్రామా, లంగ్ ఇంజరీ, హార్ట్ ఇంజరీ, ఎనీ బ్లడ్ వెజల్స్ ఇంజరీ అయినా ఇమీడియట్గా చనిపోతారు. అయితే ఎలా ప్రివెంట్ చేయాలి సార్? మాకు తెలియదు కదా, రోడ్డు మీద పడిపోయాడు ఆయన, ఏం చేయగలం? ఇప్పుడు మీరు ఉన్నారు, ఎప్పుడైతే రోడ్డు మీద పడిపోయారో మీరు చూసారు యాక్సిడెంట్. ట్రామా అనేది మెడికల్ ఇష్యూ కాదు, అది సోషల్ ఇష్యూ. మేము ఉండం, డాక్టర్స్ పక్కనే ఉంటాం, అందరూ జనాలు ఉంటారు. వాళ్ళు వచ్చేటప్పుడు ఒక పక్క తీసుకురావడం, ఏదైనా బ్లీడింగ్ అవుతుందంటే మీ దగ్గర కట్సిపోయిన కావచ్చు, ఏదైనా క్లీన్ క్లాత్తో ఆ బ్లీడింగ్ అడ్డుపెట్టి ఎమర్జెన్సీలో అంబులెన్స్కి ఫోన్ చేసి పేషెంట్ని మూవ్ చేయకూడదు. ఏమంటే ఒక్కోసారి సర్వైకల్ డ్యామేజ్ జరగవచ్చు, వర్టిబ్రల్ డ్యామేజ్ చేయవచ్చు. మూవ్ చేస్తే నర్వ్ కార్డు కట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సేఫ్గా అంబులెన్స్లో తీసుకుని రాగలిగితే నియర్ సెంటర్ ఏ హాస్పిటల్ అయినా, ట్రామా సెంటర్ బాగా ఐసీయూ సెటప్ ఉన్నవాళ్ళు, ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఉన్నవాళ్ళు, కార్డియాక్ సర్జన్, న్యూరో సర్జన్ అవైలబుల్ ఉన్న వాళ్ళు తీసుకెళ్ళగలిగితే అక్కడ ఎప్పుడైతే పేషెంట్ వచ్చారో మేము వెంటనే ఆ బ్లీడింగ్ ఆఫ్ చేసే మెజర్మెంట్ చేస్తాం. 90% సర్వే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు, నేను ఒక డాక్టర్ నేను చెప్తాను, హార్ట్ అనే కాదు, కాలు ఇరిగినప్పుడు వాస్కులర్ ఇంజరీస్ కూడా జరుగుతాయి. అవి కూడా మేము ప్రివెంట్ చేస్తాం. రిపేర్ చేసి 90% సర్వే చేయగలం. కేసులలో మనం ఎంత సీన్ నుండి ఎంత తొందరగా ఎమర్జెన్సీ ఓటీకి వెళ్తే అంత సేఫ్. ఒకటి ఫస్ట్ బ్లడ్ అరేంజ్ చేసుకోవడం, ప్లస్ ఏదైనా క్రేనియాటమీ కానీ, న్యూరో సర్జన్ కానీ, దిలీప్ సార్ క్యాస్టిక్ సర్జన్ కానీ వెంటనే మనం ఓపెన్ చేసుకోవాలి. ఓటీకి వెళ్ళి ఏదో రిస్క్ తీసుకోవాలి. అంటే చాలామంది అనుకుంటారు, అయ్యో ఎందుకు సార్ ఇప్పుడు ఆపరేషన్ వెళ్తేనే మనం ఓపెన్ అయిన బ్లడ్ వెజల్స్ కట్టేయాలి ఫస్ట్. అంటే మనం ఎమర్జెన్సీ ఓటీకి వెళ్ళాలి. బ్లడ్ మనం ఇస్తున్నా కొద్దీ పోతూనే ఉంటాం. సో ఆపరేషన్ థియేటర్కి ఎంత తొందరగా వెళ్ళి రిస్క్ ఉంటుంది, కానీ రిస్క్ తీసుకోవాలి. ఆ రిస్క్ తీసుకుంటేనే మనిషి సేవ్ అవుతాడు. సో యాజ్ ఎ మత డాక్టర్ నేను చెప్పేది ఏంటంటే, మీరు వెంటనే ఓటీకి వెళ్ళండి, ఆపరేషన్ థియేటర్స్కి వెళ్ళండి కంపల్సరీ. ఆ కన్సర్న్డ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళతో చేయించుకోండి. మోమాట పడకుండా అయ్యో ఆపరేషన్ ఇప్పుడు ఎందుకు ఇంత వెయిట్ చేస్తాను, ఎంత వెయిట్ చేస్తే అంత నష్టం. ఇన్వెస్టిగేషన్స్ తర్వాత కూడా చేసుకోవచ్చు. కొన్నిసార్లు మనకు అర్థమవుతుంటుంది, కడుపులో ఉబ్బుతుంది, టైట్ ఉంది అంటే వెంటనే ఓపెన్ చేసుకోవచ్చు. బ్రెయిన్ పరంగా అన్కాన్షియస్ ఉందంటే బ్రెయిన్ అంటే చేసుకోవచ్చు. సిటీ స్కాన్, చిన్న స్కాన్స్ అవసరం సార్. తర్వాత ఓటీ తర్వాత నుండి ఒక క్రిటికల్ కేర్ యూనిట్కి వెళ్తారు సార్, అంతా వచ్చి ఓపెన్ చేస్తారు. గురించి అవేర్నెస్ పెంచడానికి చెప్పి నేను ఇక్కడ గ్యాదర్ అయ్యాను. సో ఇప్పుడు నేను ఒక న్యూరో సర్జన్, నా రోల్ ఏముంటుంది ట్రామాలో అంటే, సో మెదడుకి దెబ్బ తాకడం వల్ల కొంతమంది మెదడు బ్లీడింగ్ జరుగుతుంది. ఆ పేషెంట్స్ని మనం ముందే ఎంత తొందరగా డయాగ్నోస్ చేసుకొని తొందరగా హాస్పిటల్ తీసుకొస్తే తర్వాత పేషెంట్ మనం ఇంటర్వెన్షన్ చేసినా లేకపోయినా పేషెంట్ అవుట్కమ్స్ అనేది తర్వాత చాలా బెటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరికైనా దెబ్బ తగిలితే పేషెంట్కి న్యూరో సర్జన్ ఎప్పుడు అవసరం అనేది, ఒకటి పేషెంట్ దెబ్బ తాకిన తర్వాత స్పృహ కోల్పోవడం కావచ్చు, స్పృహలోకి రాకపోవడం, లేదా ఫిట్స్ రావడం కావచ్చు, కంటిన్యూస్గా వామిటింగ్స్ రావడం కావచ్చు, ఏదైనా కంటిన్యూస్గా బ్లీడింగ్ అవ్వడం, అట్లా ఏమైనా ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొస్తే దానికి సిటీ స్కాన్ చేయడం కావచ్చు, దానికి ఏం చేయాలనేది మనము తొందరగా చేసుకోవచ్చు. తొందరగా చేసుకుంటే ఏంటంటే తర్వాత పేషెంట్ అవుట్కమ్స్ అనేది చాలా బెటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది హైట్స్ నుంచి పడిపోతుంటారు, హైట్ అంటే ఫాల్ ఫ్రమ్ హైట్స్ కానీ. ఇంకోటి ముసలి వాళ్ళలో ఏంటంటే బొక్కలు కొంచెం వీక్ ఉండడం వల్ల సడన్గా కాలుజారి కింద పడిపోవడం వల్ల నడుము ఫ్రాక్చర్స్ అవ్వడం, దాని తర్వాత మెడకి ఫ్రాక్చర్స్ అవ్వడం. సో అందులో ఏంటంటే మనం ఎంత తొందరగా పేషెంట్ని మనం హాస్పిటల్ తీసుకొచ్చి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్కి అవుట్కమ్స్ అనేవి అంత బెటర్ ఉంటాయి. ఏంటంటే మెడకి ట్రామా జరిగిందనుకోండి, పేషెంట్ 2 కాళ్ళు 2 చేతులు పనిచేయకుండా ఉంటాయి చాలా వరకు. సో అట్లాంటి కండిషన్స్లో ఫస్ట్ 8 అవర్స్లో పేషెంట్ మన దగ్గరికి వస్తే స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ కావచ్చు, సర్జరీ కావచ్చు, ఇవన్నీ ఎంత తొందరగా చేస్తే అంత అవుట్కమ్స్ అనేవి బెటర్ ఉంటాయి. మనం ఎంత లేట్ చేస్తే పేషెంట్కి ఆ బలం అనేది మళ్ళీ తిరిగి రావడం ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి మొత్తానికి.
సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనము కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కల్వర్టుల మరమ్మతులు చేపట్టాలని పుల్లారెడ్డి కోరారు. ఈ రోజు కర్నూలు నగరంలోని సుంకేస్ల రోడ్ బ్యాంక్ కాలనీ వద్ద రైల్వే ట్రాక్ పక్కన శిథిలావస్థలో ఉన్న వాటిని పుల్లారెడ్డి పరిశీలించి మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖద్వారం ప్రధాన రోడ్డు ఇది, కానీ కర్నూలు ముఖద్వారంలో రైల్వే ట్రాక్ దగ్గర పక్కన కాలేజీ ఉంది, వందల మంది స్టూడెంట్స్ వస్తుంటారు. ఈరోజు స్కూల్ బస్సులు పోతూ ఉన్నాయి. ఎప్పుడో 50 సంవత్సరాల కిందట వేసినటువంటి కల్వర్టు అప్పుడో ఇప్పుడో కూలిపోయేటట్లుంది. జరగడాన్ని జరిగితే మరి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆర్ఎన్బి వాళ్ళు బాధ్యత వహిస్తారా? మరి ఇన్ని రకాల ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు. రోడ్డు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, డీజిల్ పైన, పెట్రోల్ పైన, రోడ్డు సెస్సు పేరుతో వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రవాణా రంగం పైన రోజుకు 1000 కోట్ల రూపాయలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తూ ఉంది పన్నుల రూపంలో. మరి ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు? కొత్త రోడ్లు వేయకుంటే కనీసం రోడ్ల మరమ్మతులనే చేయాలి కదా. నగరం మొత్తం ఎక్కడ చూసినా గుద్దలమయం అయిపోయింది. కాబట్టి గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తూ ఉంది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయాలి. అట్లాగే ప్రమాదకరంగా తయారైనటువంటి కల్వర్ట్లు అంటే వంతెనలను కూడా వెంటనే కొత్తవి నిర్మించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కానీ కర్నూలులో ఆర్ఎంబీ రోడ్స్ చాలా చోట డ్యామేజ్ అయిపోయినాయి. మీరు చౌరస్తా కానీ పోండి, మన వెంకటరమణ కాలనీ రోడ్ చూడండి, ఇంకా మన పాత ఓల్డ్ హైదరాబాద్ రోడ్ అయినా చూడండి, చాలా చోట రోడ్లు డ్యామేజ్ అయిపోయినాయి. దీనికి ఆర్ఎంబీ వాళ్ళు తొందర యాక్షన్ తీసుకొని, గవర్నమెంట్ కానీ కొందరు యాక్షన్ తీసుకొని, కాలువ పైన బెడ్లు ఉండేది, ఆ బెడ్లు చాలా చోట పోయినాయి. చాలా డేంజర్గా ఉంది పరిస్థితి. ఇది అతి తొందరలోనే చేయాలని మనం ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తున్నాం. జయశంకర్ భూపాలపల్లిలో జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన డిపిఎస్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొగుళ్లపల్లి మండలం అకినపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో 6 నుంచి 7 క్వింటాల ప్రభుత్వ బియ్యాన్ని గుర్తించి మరొకరిపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ బియ్యం అక్రమ నిల్వలో విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. ఇటు పెట్టి దీన్ని నిమిషం తప్పుగా బ్యాగులు లెక్క పెట్టుకుంటే అయిపోతాయి. అట్లా కర్నూలుకు రావడం సంతోషంగా ఉందని సినీ నటి దివి కర్నూలులో సంతోషం వ్యక్తం చేశారు. కర్నూలు రాజవిహార్ వద్ద బీ న్యూ షోరూమ్ నిర్వాహకులు ఒప్పో రెనో 16 మొబైల్ ఫోన్ సినీ నటి దివి ద్వారా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా దివి తొలి 3 కస్టమర్లకు ఒప్పో రెనో 16 ఫోన్లను అందజేశారు. అంతకుముందు అభిమానులతో సెల్ఫీలు దిగి కస్టమర్లతో సరదాగా మాట్లాడి హల్చల్ చేశారు. ఒప్పో రెనో 16 చాలా మంచి ఫోన్ అని, నాణ్యత గలదని, నేను కూడా ఒక ఫోన్ కొనుక్కుంటున్నానని సినీ నటి పేర్కొన్నారు. మొబైల్ లాంచ్ కార్యక్రమం చేసిండు. ఓకే కొంచెం దూరంగా ఉండండి బ్రదర్. హై న్యూ మొబైల్ షోరూమ్ కి ఒప్పో రెనో 16 ప్లీజ్ వెల్కమ్ టు 5G మొబైల్. పకుండా వచ్చేతుము ప్రేమల పలివు నన్ను నమ్మో ఎటగా అరి దేవుడా దీని తలో పడే ఎన్నడా నన్ను చేరదీసివే ముట్టబొమ్మ సేల్స్ హెడ్ రవి సార్ గారిని వేదిక మీదకి రావాల్సిన కూర్చున్నాము. ఆర్ఎస్ఎం సార్ రమేష్ గారు అండ్ అలాగే పిఎస్ఎం ఫరూక్ గారు, ఈవెంట్ మేనేజర్ శేషు గారు, స్టోర్ మేనేజర్ శాషావళి గారు అండ్ వన్స్ మా కర్నూలు జిల్లా వాళ్ళందరి మైండ్ బ్లాక్ అయిపోయింది. సో అందుకే మాటలు రావట్లేదు. ఏమంటారు? జై బాలయ్య. రెడీనా? లాంచ్ చేసేద్దామా? గట్టిగా చెప్పాలి. ఎస్, వావ్, సూపర్. మా బీను తరపు నుంచి అండ్ అదేవిధంగా ఓపో తరపు నుంచి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్
మరి కాసేపట్లో ఓపో రెనో 16 సిరీస్ 5G ఇనపల్లె ఒకసారి రెడీ 1 2 ఓపో రెనో 16 సిరీస్ 5G తుమ్మారమే మంచి ఫ్యూజ్ ఉన్నటువంటి బ్యాటరీ అండ్ లాంగ్ డిస్టెన్స్ లో కెమెరా లాంచింగ్ అయింది. మరి మీకు కావాలన్నా అయితే ఈరోజు చక్కటి ఆఫర్ ఉంది. ఈరోజు మరి ఓపో రెనో 16 సిరీస్ 5G మొబైల్ ఫస్ట్ మొబైల్ లాంచింగ్ అయిన వెంటనే మా బ్యూటిఫుల్ హీరోయిన్ గారు దివి గారి చేతుల మీదుగా ఫస్ట్ మొబైల్ పర్చేస్ చేసినటువంటి ఫస్ట్ కస్టమర్ కర్నూలుకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఓపో రెనో 16 5G సిరీస్ లాంచ్ చేయడానికి కర్నూలుకి బి న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ స్టోర్ కి వచ్చేసాము. ఈ స్టోర్ లో మొబైల్స్ అన్ని రకాల మొబైల్స్ అయితే ఉన్నాయి. గ్యాడ్జెట్స్ సూపర్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మనమైతే వచ్చింది ఓపో ఫోన్ రిలీజ్ చేయడానికి, లాంచ్ చేయడానికి. అండ్ ఇవాళ కొనుక్కున్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి. వీళ్ళు చాలా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు. అప్ టు 50% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ బి న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు 12 ఏళ్ల నుంచి వాళ్ళకి ట్రస్ట్ వర్ది అండ్ 160+ స్టోర్స్ ఉన్నాయి. అండ్ 80 lakh హ్యాపీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, హ్యాపీ క్లయింట్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి. సో వీళ్ళందరి కోసం ఇవాళ బి న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఓపో రెనో 16 లాంచ్ చేశారు. అది మీ అందరూ ముందుగా చూడడానికి మీకోసమే ఇక్కడ లాంచ్ చేశారు. అండ్ దీన్ని లాంచ్ చేయడానికి లభించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రైతులకు 72,000 కోట్లు ఇస్తే తమ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 2.5 ఏళ్లలోనే 36,000 కోట్లు అందించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లే తెలంగాణ దేశానికే అన్నం పెట్టే రైతు స్థాయికి చేరిందన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతు సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ అన్నదాతలకు అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలుసు, గత 30 మాసాల పరిపాలన, 30 మాసాల్లోనే 36,000 కోట్లు కేవలం రైతు భరోసా కింద రైతు ఖాతాలో జమ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గత 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ కాలంలో 72,000 కోట్లు వేస్తే కేవలం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 30 మాసాల్లోనే 36,000 కోట్లు మీ ఖాతాలో జమ చేశాం. అదేవిధంగా అన్ని రంగాల్లో వ్యవసాయానికి సహకరిస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు 1,00,000 కోట్ల రూపాయలు. ఒక చిన్న రాష్ట్రం, ఆర్థిక పరంగా విధ్వంసమైన రాష్ట్రం, అదేవిధంగా వ్యవస్థలన్నీ చిన్న భిన్నమైనటువంటి రాష్ట్రం మా చేతిలో పెడితే గుండె నిబ్బరంతో, గుండె ధైర్యంతో కష్టాలున్నా, ఇబ్బందులున్నా, సమస్యలున్నా సాగు రైతుకి సహకరించాలని ఒక మొండి పట్టుదలతోటి
ముందుకు పోతున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు, గత 2.5 సంవత్సరాల్లో అత్యధిక దిగుబడులిచ్చి భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి వెళ్ళినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ సంవత్సరం రెండు పంటలు కలిపి 2,83,00,000 మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని పండించి భారతదేశంలో అగ్రగామిగా నిలిచిందంటే అది ప్రజాప్రభుత్వం యొక్క సహకారం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం సభకు ప్రజాదరణ కరువు. సభకు జనం రాకపోవడం, ఇచ్చిన సమయం ముగిసిపోవడంతో ఖాళీగా వెళ్తున్న బస్సులు, డ్వాక్రా మహిళలు, స్వయం సేవా సంఘాల ప్రతినిధులను బలవంతంగా తరలిస్తున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు. ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకం కింద చివరి విడతగా 1,009 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం కింద మొత్తం 8,759 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కేవలం 9 రోజుల్లోనే రైతు భరోసా నిధుల పంపిణీని పూర్తి చేసినట్లు పేర్కొంది. ఈ సభకు భారీ సంఖ్యలో రైతులు, మహిళలు హాజరయ్యారు.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.